కర్నూలు జిల్లా ఆదోనిలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది వైసీపీ. 20 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎంపీపీ దానమ్మ. మండల పరిషత్లో మొత్తం 26 మంది ఎంపీటీసీలున్నారు. అనారోగ్యంతో 2 మృతి చెందగా 1 రాజీనామా చేశారు. ప్రస్తుతం 23 మంది ఎంపీటీసీలున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 17 మంది హాజరు తప్పనిసరి. అయితే కూటమిలోకి వైసీపీ ఎంపీటీసీలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి 16, కూటమికి 6 మద్దతిస్తున్నారు. 4 రోజులుగా బైచగిరి ఎంపీటీసీ అదృశ్యమయ్యారు. పిఎస్లో ఫ్యామిలీ ఫిర్యాదుతో కలకలం రేపింది. దీంతో ఆదోని ఎంపీపీ అవిశ్వాసం ఉత్కంఠంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఆదోనిలో రాజకీయ దుమారం రేగుతోంది. అత్యంత రసవత్తరంగా మారుతున్నటువంటి ఎంపీపీ అవిశ్వాస తీర్మానం అన్నది ఇప్పుడు ఇటు కూటమి పార్టీలోనూ అటు వైసీపీలోనూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కూడా ఆదోని మండల పరిషత్ లో 26 మంది ఎంపీటీసీలు ఉండగా ఇప్పటికే 2 చనిపోగా ఒకరు రాజీనామా చేశారు. మరొక 2 టీడీపీ తరఫున గెలిచిన వారు ఉండగా మరొక 21 మంది వైసీపీ సభ్యులు ఉండగా ఒకరు ఎంపీపీగా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ తరఫున యొక్క మండల పరిషత్ లో అత్యధిక సీట్లు గెలుచుకున్న వైసీపీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఎంపీపీగా ఉన్నారో ఆమె బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కోణంలో 4 ఏళ్లు ముగిసిన తర్వాత ఈ యొక్క వైసీపీ ఆమె మీద అవిశ్వాస తీర్మానానికి గత నెలలో నోటీసులు ఇచ్చిన నేపథ్యం కనపడింది. అయితే ఈ రోజు 22వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానానికి అధికారులు అనుమతించడంతో మొత్తం రాజకీయ క్రీడ మొత్తం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఒక ఎంపీటీసీని అదృశ్యమయ్యారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుండగా మరికొంతమంది కూడా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం కరెక్ట్ గా జరగాలంటే 17 మందితో కలిసినటువంటి కోరం ఉండాలి. ఈ యొక్క కోరం ఉన్నట్లయితేనే అవిశ్వాస తీర్మానం అన్నది కొనసాగుతుంది. లేకపోతే అవిశ్వాస తీర్మానం వీగిపోయి మరి ఎంపీపీనే దానమ్మనే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఏం జరుగుతుందన్నది అత్యంత ఉత్కంఠ రేపుతుంది. అయితే ఉదయం 12 గంటల ప్రాంతంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మొదలవబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క మొత్తం కూడా ఇటు చూసుకున్నట్లయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్థసారథి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, అలాగే టీడీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చక్రం తిప్పుతున్నాడన్నది ఇటు టీడీపీ కుటుంబ వర్గాల్లో ఆసక్తి రేపుతుంటే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా తన పట్టు నిలుపుకునేందుకు ఈ యొక్క ఎంపీటీసీలందరినీ సమీకరించుకొని అవిశ్వాసాన్ని తీర్మానం నెగ్గే విధంగా ఎత్తులకు ఎత్తులు వేస్తున్నట్టుగా ఆదోనిలో సమాచారం ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.